టీములకు కూడా ది బెస్ట్ పేకాట అదే అక్కడే మీ తెలివితేటలు అక్కడే అర్థం అవుతున్నాయి సార్. పేకాట ఆడిన వాళ్ళకి ఎవరికి ఇయ్యాలి. అదే ఇప్పుడు అక్కడ అర్థమవుతుంది. అదే 1998 గురించి డిఎస్సి గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. నేనేదో పొద్దున్న వేసేసి వచ్చేసి నేనే క్లీన్ చిట్టీలా. మీకు నారా లోకేష్ దమ్ము ధైర్యం ఉంటే మీరు చర్చకు రండి. మీ దగ్గర ఉన్నటువంటి ఒక్క ఎవిడెన్స్ చూపించండి. చూపించారా మీరు? నేను క్లీన్ చిట్ ఇవ్వడం కాదు, మనం చూడలేదా? కోర్టు ఏం చెప్పిందో చూసారా మీరు? కోర్టుని ఫాలో అవుతున్నారా? వినండి సార్, వినండి. మీరు ఉదయాన్నే వినండి. నేను మీ వర్షన్ ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను చాలా సైలెంట్గా ఉన్నా. మీరు తీసుకొచ్చేసి నన్నేమో బదనాం చేయాలి అనుకుంటే వాస్తవాలు ఎవరికి పోరు. కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ఉద్యోగాలు రావు సార్. ఉద్యోగాల్లో మార్కులు రావాలి సార్. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అర్థం చేసుకోవాలి. నోటిఫికేషన్ అని ఉంటుంది ఒకటి. ఆ నోటిఫికేషన్లో అనేక రకాలైనటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకునేటటువంటి స్థాయి మనకు ఉంటే దాని ప్రకారం మాత్రమే ఎగ్జామ్ జరగద్ది. అంతేగాని మనకు అనుకున్న వాళ్ళకి ఉద్యోగం రాకపోయినా, లేకపోతే మనకు చెప్పిన వాళ్ళకి ఉద్యోగం రాకపోయినంత మాత్రం అది కుదరదు. కోర్టులే చాలా క్లీన్ చిట్ ఇచ్చాను నేను చెబుతున్నాను కదా. మీరు కోర్టును ఫాలో అవుతున్నారా? డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని కేసుల్లో కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి. అవునా కాదా? మీకు ఐడియా ఉందా? చెప్పండి. ఇవ్వలేదని చెప్పండి. లేకపోతే మీ టీం ఏమైనా కేసులు వేసిందా చెప్పండి. ఇందాక నేను చూపించా మీ టీము ఎంతమంది కేసులు వేసింది. 1998 డిఎస్సి ఉద్యోగులకి పాపం జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వాళ్ళ ఫైల్ చూసి ఓకే చేశారా? ట్రిబ్యునల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెబితే వాళ్ళని తీసుకొచ్చేసి టైం స్కేల్లో ఇచ్చినటువంటి పరిస్థితి. ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలని ప్రభుత్వం అమలు చేసింది మాత్రమే. ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి. 1998లో ఎందుకు అన్యాయం జరిగిందో తెలుసా? వాళ్ళందరికీ ఎందుకని ఉద్యోగాలు రాలేదో తెలుసా? అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. 1 minute క్లోజ్ చేయండి మీరు. సార్, 1998లో జరిగినటువంటి అన్యాయానికి 2022లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మాట్లాడుకుంటూ 2022లో దానికి సంబంధించిందంతా కూడా ఏర్పాటు చేసి 2023లో ఇవ్వటం జరిగింది. దానికేదో ట్రిబ్యునల్ చెప్పగానే, అంటే చంద్రబాబు నాయుడు గారికి ట్రిబ్యునల్ చెప్పలేదా అంతకుముందు? చంద్రబాబు నాయుడు గారికి చెప్పినప్పుడు కూడా ట్రిబ్యునల్ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? కాదు, ట్రిబ్యునల్ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రిబ్యునల్ ఆర్డర్ రాలేదండి. వాళ్ళకి ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం అమలు చేయాలి. అది తెలుసుకోండి ఫస్ట్. ట్రిబ్యునల్ ఎప్పుడు ఇచ్చిందో చూడండి సార్ ఒకసారి. కాదండి, ఇప్పుడు దాకా ఎవరు అడ్డు తగిలారు? మీరు కావాలని తీసుకొచ్చారు. ఇంజెక్ట్ చేస్తే నేను అడ్డు తగిలాను అనమాట. కావాలని ఇంజెక్ట్ చేస్తే మీకు నారా లోకేష్ కాదు సార్, మీకు నారా లోకేష్ కాదండి వినండి. మీరు నారా లోకేష్ మీకు ఒక సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఆధారం చూపించండి. మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే ఒక ఆధారం చూపించండి. డిబేట్ లో మాట్లాడుకుందాం మన ఇద్దరం. రాజు గారు, దమ్ము ధైర్యం ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోరాం సార్. చూపించండి. సిబిఐ విచారణ ఒక ఆధారం చూపించండి సార్. నీట్ సిబిఐ విచారణ కోరింది. నీటికి సంబంధించి సిబిఐ విచారణ జరుగుతుంది. ఆధారాలను చూపించారు. మీ దగ్గర ఆధారం ఒకటి చూపించండి. ఒక్క ఆధారం